దేవునికి స్తోత్రములు. లైవ్లో చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి నీ ఉదయకాలంలో నీ సన్నిధిలో చేరి మరి నీ సన్నిధిలో చేరే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలో మరి ఆత్మ సంబంధమైన విషయాలతో సరిచూసుకొని మాలో ఉన్న లోపాలను, మాలో ఉన్న లోసుకులను సరిచేసుకుని నీ వాక్యం ద్వారా సరిచేసుకొని నీ వాక్యమునకు భయపడి, నీ వాక్యమునకు లోబడి, నీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకునే ధన్యత భాగ్యము మాకు అనుగ్రహిస్తున్న విధానంను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఇటు గొప్ప భాగ్యము లైవ్లో చూస్తున్న వారికి కూడా అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి వాక్యం చెప్తుండగా నాకు వింటున్న సహోదరులు కూడా మరి ఉన్నట్లుగా చెప్పుటకు నాకును మరి చెప్పింది గ్రహించి మరి సాత్వికంతో అంగీకరించుటకు మరి చూస్తున్న వింటున్న వారందరికీ నీ కృపను అనుగ్రహించమని మరి ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి యూట్యూబ్లో, ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న సహోదరులకు మరోసారి క్రీస్తునామంలో వందనములు. మరి బైబిల్లోని ఆత్మనియమం ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది, బోధిస్తుంది. దానిని మనమందరము అనుసరిస్తూ మరి ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి అయినా కానీ మరి ఎన్నో సందర్భాల్లో చూస్తున్నా మరి ఎంతోమంది ఇంకా లైవ్లో మరి సహోదరులే కానీ దేవునికి వందనాలు చెప్తున్నారు. సహోదరులారా, దయచేసి మీరు మరి దేవునికి వందనాలు అని బైబిల్లో లేదు. మరి మీరు ఒక్కసారి మరి మనసు పెట్టి ఆలోచించి మరి వాక్యాన్ని మరి చూడండి. బైబిల్లో దేవునికి వందనాలు లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలని ఉన్నది. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని మరి ఎన్నో సందర్భాల్లో పౌలు గారు చెప్పారు, వందనాలు ఒకరికొకరు చెల్లించుకోవాలని. మరి దయచేసి మరి వాక్యమును మరి ఉన్నట్లుగా చూసి మరి వాక్యానికి లోబడదాం, భయపడదాం, అనుసరిస్తూ ముందుకు సాగుదాం సహోదరులారా. మరి దేవుని కృపను బట్టి ప్రతి బుధవారం మనము నేర్చుకోవడానికి చక్కని అవకాశము, భాగ్యము దేవుడు అనుగ్రహిస్తున్న విధానం దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను సహోదరులారా. మరి ఈరోజు 13వ క్లాసు చెప్పబడుతుండగా సహోదరులారా, చెప్పబడుతున్న అంశాలు సిటిహెచ్ క్లాసు 13వ క్లాసు. మరి చెప్పబడుతున్న అంశాలు ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మరి మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు సహోదరులారా. ఏది చెప్పినా మరి ప్రామాణిక గ్రంథము అని అంటున్నామే. ప్రామాణిక గ్రంథం అంటే ఆధారాలతో కూడిన గ్రంథము. ప్రామాణిక గ్రంథము లేఖన ఆధారాలతో ఏది చెప్పినా కానీ ఆ లేఖనాధారాలన్నింటినీ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం సహోదరులారా. దయచేసి వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని సాత్వికంతో మరి చూసి మరి వాక్యానికి లోబడదాం, భయపడదాం. మరి వాక్యం ద్వారా మనలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ మరి ముందుకు సాగుదాం సహోదరులారా. ఈరోజు 13వ క్లాసు సిటిహెచ్ క్లాసు. మరి సహోదరులారా, 13వ క్లాసులో ప్రతి బుధవారం దేవుడు నేర్చుకోవడానికి గొప్ప ధన్యత అనుగ్రహిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను సహోదరులారా. 13వ క్లాసు మీరు పులిపిండి లేనివారై అనే అంశం. మీరు పులిపిండి లేనివారై అనే అంశము సహోదరులారా. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకు పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి సహోదరులారా. మరి ఈ అంశము నేర్చుకుంటుండగా మరి ఈ అంశము సహోదరులారా మరి మూలవాక్యాన్ని మరి చదువుకుంటూ ముందుకు సాగుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మరి పౌలు గారు 1 కొరింథీయులకు రాస్తున్న కొరింథీ సంఘానికి రాస్తూ మరి వారికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు.
మరి హెచ్చరిక జారీ చేస్తూ మరి ఏమంటున్నాడంటే సహోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా. చూడండి, మీరెరుగరా. మరి 7వ వచనం, మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంక చూడండి, ఇంకా చూద్దాం. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గము దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెల పండుగ ఆచరించము. సహోదరులారా, మరి పౌలు గారు కొంతమంది అతిశయపడుచున్న వారికి హెచ్చరిక జారీ చేస్తున్నట్లు చూస్తున్నాం. సహోదరులారా, మీరు అతిశయపడుట మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఎందుకు మంచిది కాదంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. చూడండి సహోదరులారా, మరి పులిసిన పిండి ముద్దంతయు పులియజేయును. మరి మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి అని చెప్తూ, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుష్టత్వమును పులియని రొట్టెలతోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునని పులియని రొట్టెలతో పండుగ ఆచరించము. సహోదరులారా, ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే సహోదరులారా, మరి పులిపిండి అంటే ఏమిటి? మరి పులియని పిండి అంటే ఏమిటి? మరి వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సహోదరులారా. మరి ఈ సహోదరులారా, ఈ సంగతులు తెలియాలి అంటే మనము ఆలోచించాలి సహోదరులారా. తెలియాలంటే సహోదరులారా, మనము మరి ఇజ్రాయేలు యుద్ధకు వెళ్ళాలి. ఇజ్రాయేలీల యుద్ధకు వెళ్తే సహోదరులారా, ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు ఇజ్రాయేలీలను విడిపించాడు కాబట్టి సహోదరులారా, ఆ క్రమంలో పస్కా పశువు వధించినట్లు మరియు పులియని రొట్టెల పండుగ ఆచరించినట్లు చూస్తున్నాం సహోదరులారా. మరి పులిపిండి అంటే ఏంటి? మరి క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను అంటే మరి సహోదరులారా ఏమిటి? వీటిని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సహోదరులారా. మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి నిర్గమకాండము 12వ అధ్యాయమును మనం చదువుకున్నట్లయితే పూర్తి విషయాలు మనకు మరి అర్థమవుతాయని సహోదరులారా. నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి 28 వచనాలు చదువుకున్నట్లయితే మనకు పూర్తిగా మరి పులిపిండి అంటే ఏంటి, పులియని రొట్టెల పండుగ అంటే ఏంటిది అనేది పూర్తిగా అర్థమవుతుంది సహోదరులారా. నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం సహోదరులారా. నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుంటే, మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్ల తీసుకొనుటకు ఒక కుటుంబము చాలక పోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. సహోదరులారా, ఈ వాక్యాలను మనం పరిశీలించినట్లయితే సహోదరులారా, మరి ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మరి దేవుడు వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించినప్పుడు మరి పస్కా పశువు వధింపబడాలి. వధింపబడితే మీరు వధింపబడే
విధి విధానం అనేది మనకిక్కడ కనపడుతుంది, అర్థమవుతుంది సహోదరులారా. ఇంకా వచనాలను మనం చదువుకున్నట్లయితే 6వ వచనం నుంచి ఇంకా చదువుకున్నట్లయితే వాళ్ళ విధి విధానం అనేది ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు సహోదరులారా. 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రె పిల్లలో నుండి అయినను మేకపిల్లలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచి ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేలీల సమాజముగా వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధముల 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ముల మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసము పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో నుండి ఏదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్ని చేత కాల్చివేయబడవలెను. సహోదరులారా, మరి ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందినప్పుడు వారు ఏ విధంగా విధి విధానము అనేది చేయాలంటే, ఒక మేకపిల్లనేను గొర్రెపిల్లనేను మరి చంపుకొని తినాలి. తిని మరి ఆ మొత్తం అదే ఒక రోజుల మరి తిన్నది మిగిలింది కూడా అగ్నితో కాల్చబడవలెను. మరి మేకపిల్లనేను గొర్రెపిల్లను చంపిన రక్తమును వారి గుమ్మాల మీద గుర్తుగా ఉంచినప్పుడు వారిని సంహరించకపోవడం జరుగుతుందని మరి వాక్యము సెలవిస్తుంది సహోదరులారా. 11వ వచనం చదువుకున్నట్లయితే, ఇంకా మీరు దానిని తినవలసిన విధం ఏదనగా నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. అలా తింటే అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రియే నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తులందరి మనుషులలోనే గాని జంతువులలో గాని తొలి సంతానమంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. చూడండి సహోదరులారా, ఆ విధి విధానం ఏ విధంగా ఉంటే మీరు రక్షింపబడతారు అని గొర్రెపిల్లనేను మేకపిల్లనేను చంపి ఆ రక్తమును మీ ఇంటి గుమ్మాల మీద ఉంచినప్పుడు ఆ రక్తమును చూసి మీరు సంహరింపబడరు అని, ఎవరైతే ఆ గుమ్మాల మీద మరి ఆ రక్తము గుర్తుగా ఉండదో వారిని సంహరించడం జరుగుతుంది అని చెప్తున్నాడు సహోదరులారా. దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేనే యెహోవాను. 13వ వచనము, మీరున్న ఇండ్ల మీదను ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపక చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలను. చూడండి సహోదరులారా, తరతరములకు మీరు ఆచరించాలి, అది నిత్యమైన కట్టడ అని చెప్తున్నాడు సహోదరుల. 15వ వచనం, 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీరు ఇండ్లలోను పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని ప్రతి వాడును ఇజ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. 16వ వచనం, ఆ మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించింది కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల
4వ దినమున సాయంకాలం మొదలుకొని ఈ నెల 21వ దినమున సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇళ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడెవడే గాని ఇజ్రాయేలులో సమాజంలో నుండి కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటినే తినవనని చెప్పుమనెను. కాబట్టి 21వ వచనం, కాబట్టి మోషే ఇజ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువు వధించుడి. మరియు ఇసోపు కుంచె తీసుకొని పళ్ళెంలో నుండి రక్తమును దాని ముంచి ద్వారబంధకము పై కమ్ముల మీద 2 నిలువు కమ్ములకును పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయుల హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధకము పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా దాటిపోవచ్చు మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలో నుండి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరమును మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలను. మరి ఈ పండుగను ఆచరింపవాలని చెప్తున్నాడు సహోదరులారా. మరియు మీ కుమారులు మీరు ఆచరించిన ఈ ఆచారమేమిటని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలా? మీరు ఇది యెహోవా పస్కా బలి, ఆయన ఐగుప్తుల హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. సహోదరులారా చూడండి, చేసి అప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళి అలాగు చేసిరి. చూడండి సహోదరులారా, యెహోవా మోషే అహరోనులు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మరి ఈ విధి విధానం అనేది మరి చెప్తున్నప్పుడు సహోదరులారా, ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి మరి విడిపించినప్పుడు వారిని ఏ విధంగా మరి గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను చంపి ఆ రక్తమును నిలువు కమ్ముల మీద ఉంచినప్పుడు వారిని సంహరింపకుండా వారు రక్షింపబడదురని మరి వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఆ పులియని రొట్టెల పండుగ అంటే సహోదరులారా ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే మరి ఇజ్రాయేలీలు ఆచరించిన పులియని రొట్టెల పండుగ ఆచరించారు అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి పులిసిన పిండి పులియని పిండి అంటే సహోదరులారా మనం ఇంతవరకు తెలుసుకున్నాం సహోదరులారా. మరి ఇజ్రాయేలీలు ఆచరించారు. మరి ఎందుకు ఆచరించారంటే ఐగుప్తులో వారు బానిసత్వం నుంచి దేవుడు మోషే ద్వారా వారిని విడిపించినప్పుడు వాళ్ళకు విధి విధానం అనేది ఏ విధంగా అనేది పండుగ ఆచరించే విధానం అనేది చెప్పడం జరిగింది సహోదరులారా. మరి ఆ పండుగను మరి సహోదరులారా యేసుక్రీస్తు కూడా చేసినట్లుగా మనము చూస్తాం సహోదరులారా. లూకాసు వార్త 22వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం దాకా చదువుకున్నట్లయితే సహోదరులారా, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. మరి శిష్యులతో మరి యేసుక్రీస్తు కూర్చున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. మరి అది 10వ వచనం, అది దేవుని రాజ్యము నెరవేరే వరకు ఇక ఎన్నడూను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానని. 19వ వచనం, పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన అని చెప్తున్నాడు సహోదరులారా. ఈ వాక్యమును పరిశీలించినట్లయితే సహోదరులారా, యేసుక్రీస్తు శిష్యులతో కూడా పస్కాను ఆచరించినట్లు చూస్తున్నాం సహోదరులారా. ఈ పస్కా పండుగ ఎప్పటి వరకు ఆచరించాలంటే సహోదరులారా, ఎప్పటి వరకు ఆచరించాలి? మరి ఎప్పుడు ఆచరించాలా అంటే సహోదరులారా, మరి యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలో సహోదరులారా, మరి యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలో మరి ధర్మశాస్త్రమును అనుసరించి మరి ధర్మశాస్త్రమును మరి సిలువలో కొట్టివేశాడు సహోదరులారా. మరి ధర్మశాస్త్రంలో ఉన్న విధి విధానాలన్నింటినీ యేసుక్రీస్తు మరి అనుసరించి మరి ఆచరించి ధర్మశాస్త్రంలో కొట్టివేశాడు. కొట్టివేయడం ద్వారా యేసుక్రీస్తు మరి పరలోకంలో వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని మరి పంపి పరిశుద్ధాత్ముని ద్వారా 12 మంది అపొస్తలుల ద్వారా సంఘానికి మరి కొత్త నిబంధన, కొత్త చట్టం అనేది ఇవ్వబడ్డది. ఆ కొత్త నిబంధన, కొత్త చట్టం ఇవ్వబడినా కూడా మరి ఆ రోజుల్లో మరి పౌలు ప్రకటిస్తున్న సందర్భాల్లో వాళ్ళు ఇంకా ఏ విధంగా ఉన్నారంటే ఒక భ్రమలో ఉన్నారు. ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉంది, ఇంకా మాకు పులియని రొట్టె పండుగ ఉంది, పస్కా పండుగ ఉంది, మరి మేము ఆచరిస్తాము అని వాళ్ళొక భ్రమలో ఉన్నప్పుడు మరి పౌలు గారు వారిని హెచ్చరిస్తున్నాడు. కొరింథీ సంఘానికి మీరు చేస్తున్నది సరి అయింది కాదు అని హెచ్చరిస్తున్నాడు. మరి మీరు అతిశయపడటం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే పులియని పిండి కొంచెమైనను ముద్దంతా పులియజేయునని చెప్తున్నాడు సహోదరులారా. మరి ఆ రోజుల్లో మరి ఆ రోజు ఆ భ్రమలో ఉన్న వారిని హెచ్చరిస్తున్నాడు. పులియని రొట్టెల పండుగ అనేది మరి పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని తెలియదా అని చెప్తున్నాడు సహోదరులారా. మరి మత్తయి సువార్త మరి ఇంకా మనం వాక్యాన్ని ఇంకా పరిశీలించినట్లయితే సహోదరులారా, మరి పులిసిన పిండి అంటే ఏంటిదంటే సహోదరులారా, ధర్మశాస్త్ర సంబంధమైన దాన్ని ఇంకా ఆచరిస్తూ ఇంకా మాకు ఇలా ఉంది పండుగ ఉంది ఆచరించాలి అనే భ్రమలో ఉన్నారు. మరి ఎందుకు మరి పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తారు? పస్కా పశువు యేసుక్రీస్తు పస్కా పశువు వధింపబడింది. ఆ వధింపబడింది కాబట్టి మీరు యేసుక్రీస్తు యొద్దకు అత్యనే ఇంకా రక్షింపబడతారు, యేసుక్రీస్తు యొద్దకే రావాలి అని చెప్తున్నాడు. వాళ్ళు వినని సంగతి, వాళ్ళు ఆ భ్రమలో ఉండి బతుకుతూ ఇంకా వాళ్ళు మొండిగా ఉన్నప్పుడు మీరు అతిశయపడడం మంచిది కాదు, మీ అతిశయం మంచిది కాదు అంటున్నాడు అని చెప్తూ మరి యేసుక్రీస్తు కూడా మరి పస్కాను ఆచరించినట్టుగా చూసాము సహోదరులారా. మరి యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశాడు కాబట్టి ఆ రోజులో ఇంకా అవి పండుగలు, అమావాస్యలు అనేది లేవు. అవన్నిటిని కొట్టివేయబడ్డా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన బోధ సరి అయింది కాదని యేసుక్రీస్తు యొద్దకు రావాలని మరి చెప్తున్నాడు సహోదరులారా. మత్తయి సువార్త ఇంకా పులిసిన పిండి ధర్మశాస్త్రంతో పోల్చుతున్నాడు. పులిసిన పిండిని గురించి కొన్ని సంగతులు ఇంకా తెలుసుకుందాం సహోదరులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుంటే సహోదరులారా, అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. మరి శిష్యులతో చెప్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే కాగా మరి వారి ఆలోచనయుడు శిష్యులు మరి యేసుక్రీస్తు చెప్తున్న విధానంను వాళ్ళకు శిష్యులు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు, ఇంకా తిండి తికానా గురించి ఆలోచిస్తున్నారు. మరి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? కాగా వారు మనము రొట్టెలు లేనందునే కదా తమలో తాము ఆలోచించుకొని చుండిరి. చూడు, ఇంకా మనం రొట్టెలు తేలేం కాబట్టి మనం మరి పరిసయ్యులు సద్దుకయ్యులు అను పులిసిన పిండి గురించి చెప్తున్నాడు అని ఆలోచిస్తున్నప్పుడు యేసు ఏమంటాడు? యేసు అది ఎరిగి అల్పవిశ్వాసులారా, చూడండి సహోదరులారా, ఎట్లా యేసుక్రీస్తు సంబోధన విధానం అనేది మనకు మరి చదువుతూ ఉంటే అర్థమైతే సహోదరులారా. అది ఎరిగి అల్పవిశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? చూడండి సహోదరులారా, ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? 19వ వచనం, మీరింకను గ్రహింపలేదా? చూడండి, మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో, అది అయినను
మరి 7 రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? చూడండి సహోదరులారా, ఎంత చక్కటి సంబోధన. మరి చూడండి, అప్పుడు ఎన్ని మిగిలినాయో, ఇప్పుడే మరి 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని మిగిలినాయో, 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని మిగిలినాయో అది అయినా జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? చూడండి సహోదరులారా, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పాను. 12వ వచనం, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు, పరిసయ్యులు సద్దుకయ్యులు వారి బోధన గురించే జాగ్రత్త పడవాలనని ఆయన తమతో చెప్పినను వారు గ్రహించిరి. అప్పుడు బలుపు వెలిగింది వాళ్ళకు. మరి చూడండి సహోదరులారా, యేసుక్రీస్తుతోనే ఉన్నారు, యేసుక్రీస్తుతోనే సావాసం కలిగి ఉన్నారు, కానీ యేసుక్రీస్తు మాటలను వాళ్ళు గ్రహింపలేకపోయారు సహోదరులారా. చూడండి, మరి ఆ రోజుల్లో పౌలు గారు చెప్తున్న సందర్భాల్లో కూడా వారు ఇంకా ధర్మశాస్త్రము అమల్లో ఉన్నది, మేము పండుగను ఆచరించాలి అనే భ్రమలో ఉన్నారు సహోదరులారా. మరి ఎంత భయంకరమైన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. మరి ఈ రోజుల్లో కూడా మరి అన్యజనులుగా ఉన్న మనము, క్రీస్తు ద్వారా విశ్వాసులై క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, మన బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం అనుసరించాలి అనే మరి భయంకరమైన పరిస్థితి సహోదరులారా. సాతానుడు మనల్ని ఎలా మోసం చేస్తున్నాడో, మరి భ్రమపరుస్తూ ఇంకా ధర్మశాస్త్రం ఆచరించాలని అనడము ఎంతవరకు భావ్యం సహోదరులారా? మరి మనసు పెట్టి ఆలోచించాలి సహోదరులారా. మరి యేసుక్రీస్తు ద్వారానే మనము నిత్య జీవము, మరి రక్షణ అనేది మనము గ్రహించాలి సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, మోషే ధర్మశాస్త్రము మరి ఏ విధంగా ఉంది, మరి పులిసిన పిండి అనేది మనము ఇంతవరకు ఉన్నాం సహోదరులారా. ఇంకా మరి కొన్ని సంగతులు ఎప్పుడు చూడండి సహోదరులారా. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి జాగ్రత్త కాదు, కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు వారి బోధన గురించి జాగ్రత్త పడండి. వారి బోధ ఏంది, వాళ్ళు ఏ బోధను ఆచరిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని ఆయన మరి ఆలోచిస్తే సహోదరులారా, మోషే ధర్మశాస్త్రాన్ని ఇంకా వాళ్ళు ఆచరిస్తూనే ఉన్నారు. ఏ విధంగా అంటే చూడండి సహోదరుల, మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. చూడండి, శాస్త్రుడు పరిసయ్యులు ఇలా ఏం చేస్తారు, మోషే పీఠమందు ధర్మశాస్త్రం మందు మరి వాళ్ళు కూర్చుండి దాని ప్రకారంగానే మరి ఫాలో అవుతారని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, ఆలోచిస్తే ఒకటి, ఇజ్రాయేలీలు మరి శరీరకంగా రక్షించడానికి పస్కా పశువు మరి వధించారు సహోదరులారా. దేవుడు ఐగుప్తులో బానిసత్వం నుంచి వారిని విడుదల చేయడానికి మరి వాళ్ళను ఒక మేకపిల్లనైనా మరి గొర్రెపిల్లనైనా కోసి మీ రక్తమును మరి ద్వారబంధకముల మీద ఉంచినప్పుడు మీరు రక్షింపబడతారు అన్నప్పుడు ఆ పస్కా పండుగను ఆచరించారు. మరి వాళ్ళు ఏం చేశారు, శరీరకంగా మరి రక్షించారు సహోదరులారా. మరి యేసుక్రీస్తు వచ్చే కాలం వరకు మరి సహోదరులారా, పాపంతో మరి లోకమంతా నిండి ఉన్నది. పాపాన్ని తీసివేయడానికి మరి యేసుక్రీస్తు పాపం నుండి, శాపము నుండి మరి తీసివేయడానికి, మరి పాప శాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి క్రీస్తు మరి సిలువలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టువేయడం ద్వారా లోకంలో ఉన్న వారందరికీ పాప క్షమాపణ, నిత్య రక్షణ అనేది యేసుక్రీస్తు తీసుకురావడం జరిగింది సహోదరాల. క్రీస్తు రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడడానికి గొప్ప ధన్యత దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేశాడు. మరి క్షమించాడు సహోదరుల. మరి ఆ యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు గొప్ప ధన్యత మనకు దయచేశాడు సహోదరులారా. మరి ఆ ధన్యతను మనము ఇంకా మరి ధన్యతను గమనించి పరిశీలించి మరి ఆచరించి మనము వాక్య ప్రకారంగా జీవించాలి. కాబట్టి అలా జీవిస్తేనే నీతిమంతులు అవుతామని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నట్లయితే, ఇంకా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. చూడండి సహోదరులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి సహోదరులారా, లోకములో ఉన్న వారందరి కోసము నీతిమంతులుగా కావడానికి మరి దేవుడు యేసుక్రీస్తును మరి మనందరి పాపముల నిమిత్తము మరి పాపులమై ఉండగా క్రీస్తు మన కోసము చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వల్లనే ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా
ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. చూడండి సహోదరులారా, మరి చూడండి సహోదరులారా, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన వాటిలో నీతిమంతులుగా కాలేము అని చెప్తున్నాడు సహోదరులారా. మరి ధర్మశాస్త్ర సంబంధమైన బోధ మరి మనము ఆచరించకూడదు. ఇప్పటికైనా సహోదరులారా, ధర్మశాస్త్రం ఉన్నది, ధర్మశాస్త్రం ఆచరించాలి అనే మరి సహోదరులారా, దయచేసి వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని మరి ఆలోచించండి, వాక్యం దగ్గర ఆగి మనసు పెట్టండి. వాక్యం మీద సహోదరులారా, వ్యక్తుల మీద మనసు పెట్టకుండా వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా మనము మన ఆత్మ ఉన్నదా లేదా, ఎలా అయితే మరి మనం వాక్యానుసారంగా జీవించగలుగుతామని వాక్యం మీద మనసు పెట్టాలి సహోదరులారా. దయచేసి మరి వాక్యంగా స్వీకరించండి సహోదరులారా. మరి ఎలా నీతిమంతులం అవుతాము అనేది ఇంకా మరి చూస్తూ ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, యేసు క్రీస్తు రక్తం అందరి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వాణిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. చూడండి సహోదరులారా, మరి ఇప్పుడు చూడండి సహోదరులారా, క్రీస్తు రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాడు సహోదరులారా. మనకు నిత్యమైన విమోచన అనేది కలుగజేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం చదువుకున్నట్లయితే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. చూడండి సోదరులారా, ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడి వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు పరిశుద్ధ కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూడండి సహోదరులారా, పౌలు గారు ఇంత చక్కగా చెప్తున్నాడు. మరి చూడండి సహోదరులారా, మరి ఎలా ఆలోచిస్తున్నాం మనం సహోదరులారా, మరి ఎలా ఆలోచిస్తున్నాం? పౌలు గారు బోధించే సమయంలో ప్రజలందరూ ఇంకా మోషే ధర్మశాస్త్రము వైపు వెళ్ళేవారికి చెప్తున్నాడు సహోదరులారా, పులియని పిండి కొంచెమైనను ముద్దంతా పులియజేయును. క్రీస్తు అను పస్కా బలి అర్పించబడినది కావున మీరు పులియని పిండి లేనివారుగా ఉండాలి. మీరు క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు యొద్దకే వస్తే నీతిమంతులు అవుతారు. క్రీస్తు ద్వారానే మరి రక్షణ విమోచన అనేది మరి చెప్తున్నాడు. మరి ఇంకా మరి పాత పద్ధతులు పాత అలవాట్లు చేస్తూ అంటున్నారా? పండుగలు అమావాస్యలు ఇంకా మాకు మా బైబిల్లో ఉంది కాబట్టి మేము ఆచరిస్తామంటున్నారా? సహోదరులారా, అది కాదు. బైబిల్ అలా చెప్పట్లేదు. మరి కొత్త నిబంధన ఏం చెప్తుంది? యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు రావాలి? మరి ఆలోచించండి సహోదరులారా. దయచేసి మరి సాతాను మనల్ని వాడి తంత్రాల వైపు మరి మనల్ని మళ్ళిస్తూ మనల్ని ఒక భ్రమలో బ్రతికిస్తూ మరి ఎంతోమంది మరి ధర్మశాస్త్రం ఇంకా అనుసరించాలని ఎన్నో పండుగలు మరి అమావాస్యలు ఎన్నో చేయడం జరుగుతుంది. సహోదరులారా, దయచేసి వాక్యాన్ని చూడండి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఈ విధంగా చెప్తే మనం అలా చేయడం సరి అయిందేనా? వాక్యం ప్రకారంగా వాక్యంకు భయపడదాం, లోబడదాం, మరి వాక్యాన్ని అనుసరిస్తూ మరి ముందుకు సాగుదాం సహోదరులారా. మరి సహోదరులారా, ఇంకా వాక్యాన్ని ఇంకా ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంను మనం ఇంకా చదువుకున్నట్లయితే సహోదరులారా, మరి మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చూడండి సహోదరులారా, మరి క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసముగా
పరిమళ వాసనగా చేయడానికి తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు సహోదరులారా. మరి అర్పించుకున్నాడు కాబట్టి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగూ మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మరి సహోదరులారా చూడండి, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరి తిరిగి లేచి పరలోకం వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలుల ద్వారా సంఘానికి ఇవ్వబడిన చట్టము, ఆ చట్టము మరి మనల్ని ఈ నీతిమంతులుగా చేస్తుంది. ఆ చట్టాన్ని అనుసరించి మరి క్రీస్తు యొద్దకు రావాలి, క్రీస్తు మాట ప్రకారం పరిశుద్ధాత్మను బోధను అనుసరించాలని మరి చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి సహోదరులారా. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఇంకా వాక్యాన్ని చూసుకున్నట్లయితే సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనము విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి సహోదరులారా, మన యేసుక్రీస్తు ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది సహోదరులారా. పౌలు గారు గలతీ సంఘంలో మాట్లాడుతూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మరి సహోదరులారా, నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనుచున్న దేవుని కుమారుడైన మరి యేసుక్రీస్తు విశ్వాసం ద్వారానే జీవించుచున్నానని చెప్తున్నాడు సహోదరులారా. మరి ఎంత చక్కగా మరి పౌలు గారు మరి ఎంత బాహాటంగా వాక్యాన్ని ఒప్పించి మెప్పించాడు సహోదరులారా. ఆ రోజుల్లో మరి ధర్మశాస్త్రము ఇంకా కొట్టివేయబడలేదు. మరి పులిసిన పిండి కొంతంత ముద్దంతయు పులియజేయునని వారికి హెచ్చరిస్తున్నాడు. మీరు చేసేది మంచిది కాదు, మీరు అతిశయపడడం మంచిది కాదు మరి అని చేస్తూ శాస్త్రుల నీతి, పరిచర్యల నీతి సరి అయింది కాదు, అది మీ పులిసిన పిండి ముద్దంతయు పులియజేయును. మరి వారి ధర్మశాస్త్ర సంబంధమైన బోధన గురించి జాగ్రత్తగా ఉండండి, ఆ బోధ సరి అయింది కాదు అని చెప్తున్నాడు సహోదరులారా. మరి సహోదరులారా, ఇజ్రాయేలీలను మరి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి మరి పస్కా పండుగను ఆచరించినట్లుగా ఆ విధి విధానం అనేది చేయడం జరిగింది. ఆ విధి విధానం నుంచి మరి వాళ్ళను నడిపించిన తరుణంలో సహోదరులారా మరి ఇంకా అదే ఆ పండుగను ఆచరించాలా, ఎప్పటి వరకు ఆచరించాలంటే సహోదరులారా, మరి యేసుక్రీస్తు అత్యంత వరకు మరి ధర్మశాస్త్రము పాపమును తీసివేయదు. ధర్మశాస్త్రము పాపం అనగా ఎట్టిదో అనే చెప్తుంది కాబట్టి పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రంలో లేదు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది అంటే, ధర్మశాస్త్రము మరి ఎవరి నిమిత్తమైతే ఇవ్వబడ్డదో వారు క్రీస్తు సంతానం వచ్చేంత వరకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది సహోదరులారా. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం లేకుంటే పాపము అనగా ఎట్టిదో తెలియదు. మరి ధర్మశాస్త్రము మరి యేసుక్రీస్తు వచ్చేంత వరకు మరి అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అక్రమాలను నివారించడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది సహోదరులారా. ఆ ధర్మశాస్త్రము ద్వారా ఎవరు నీతిమంతులుగా కాలేరు. నీతిమంతులుగా కావాలంటే మరి ధర్మశాస్త్రము ద్వారా కాలేరు, యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు యొద్దకు రావడానికి మరి లేఖనము అందరినీ పాపంలో బంధించెను. ఆ పాపంలో బంధించడానికి, పాపం నుంచి తీసివేయడానికి యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రము అనుసరించి నెరవేర్చి సిలువలో కొట్టివేశాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు యొద్దకు వస్తేనే నీతిమంతులం అవుతామని మరి చెప్తున్నాడు సహోదరులారా. మరి ఇప్పుడు అంతా ఆ ధర్మశాస్త్రము మరి కాలంలో మరి పౌలు గారు యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసిన తరుణంలో మరి పౌలు గారు ప్రకటిస్తున్న సందర్భాల్లో మరి ఇది ధర్మశాస్త్ర సంబంధమైన బోధ సరి అయింది కాదు అని మరి అతిశయపడుతున్నారు. మీ అతిశయపడడం మంచిది కాదని వారికి హెచ్చరిస్తూ మరి కొంచెం మరి ముద్దంతయు పులియజేయును, పులిసిన పిండి కొంత అయినను మొత్తం పులియజేయును అని వారిని హెచ్చరిస్తున్నాడు సహోదరులారా. ఇప్పుడు ఆలోచిస్తే మరి అన్ని జనులుగా ఉన్న మనము మరి ఇప్పుడు క్రీస్తు విశ్వాసంలోనికి వచ్చి మరి క్రీస్తు ద్వారా క్రైస్తవులమైతే అనబడుతున్న మనము మరి ఇంకా మన బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రము ఆచరించాలి, అనుసరించాలి అనడము ఎంతవరకు భావ్యం సహోదరులారా? దయచేసి మీరు మనసు పెట్టి వాక్యం కాడికి వచ్చి ఆలోచించండి సహోదరులారా. దయచేసి వాక్యాన్ని ఆలోచించండి. ధర్మశాస్త్రం అనుసరిస్తే మనము నీతిమంతులమవుతామా? ధర్మశాస్త్రము మరి పాపాన్ని తీసివేసే గుణము లేదు. పాపాన్ని తీసివేసే గుణము దానికి లేదు. కాబట్టి మరి అందరినీ పాపంలో బంధించింది లేఖనాలు.
మరి మరి ఎవరి ద్వారా నీతిమంతులం అవుతామంటే యేసుక్రీస్తు ఎదుకు రావాలి, యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతులం అవుతాము అని వాక్యం ఎంత చక్కగా చదివిస్తున్నా కానీ ఇంకా ధర్మశాస్త్రము అనుసరించడము, ఇంకా ధర్మశాస్త్రం మరి అమావాస్యలు పండుగలు ఆచరించడము ఇది సబబ. సహోదరులారా, దయచేసి మనసు పెట్టి వాక్యం మీద మీరు మనసు పెట్టి ఆలోచించండి. అప్పుడు మీకు మీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి సహోదరులారా. అలా ఆలోచించకుంటే సహోదరులారా భయంకరమైన పరిస్థితి, ఆ పరిస్థితుల నుంచి ఎవరు తప్పించలేరు సహోదరులారా. వాక్యాన్ని చూడండి, వాక్యంను మరి ఆలోచించండి. దేవుని కృపను బట్టి మరి లైవ్ ద్వారా ఎన్నో వాక్యాలు వస్తుంది. వాక్యాన్ని ప్రతి ఒక్క వాక్యాన్ని వినండి. వాక్యం వాళ్ళు చెప్తున్నది బైబిల్లో ఉందా లేదా, ఇది మరి పాత నిబంధన సంబంధమైందా, కొత్త నిబంధన సంబంధమైందా, పరిశుద్ధాత్మ బోధ సంబంధమైందా, ఏ బోధ అనేది మనము మళ్ళీ చక్కగా మరి చూడాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి సహోదరులారా. మరి సహోదరులారా, ఇంకా వాక్యాన్ని బట్టి ఇంకా ఆలోచిస్తే సహోదరులారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడ సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. చూడండి సహోదరులారా, ధర్మశాస్త్రం ద్వారా ఎవరు నీతిమంతుడు కాలని వాక్యం ఇంత స్పష్టంగా చెప్తున్నది సహోదరులారా. గలతీ సంఘానికి మరి పౌలు గారు చెప్తున్నాడు సహోదరులారా, ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే, ఖచ్చితమే అంటున్నాడు. ఏలైనగా నీతి విశ్వాసం మూలంగా జీవించును. సహోదరులారా చూడండి, ఇంకా అంత మంచిగా చెప్తున్నా, వారి మనసులు ఏమైంది, కఠినములు అయిపోయినాయి. వారి మనసులు కఠినములు అయిపోయి ఇంకా మాకు ధర్మశాస్త్రం ఉన్నది, ఆ భ్రమలో బ్రతుకుతున్న ఆ రోజుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న వారికి మరి పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారు, మీరు అతిశయపడుతున్నారు, మీరు అతిశయపడడం సరి అయింది కాదు, మరి అతిశయపడడం మంచిది కాదని వారిని హెచ్చరిస్తున్నాడు. మరి ఈ రోజులో అన్ని జనుల నుంచి మన క్రీస్తులోనికి విశ్వాసంలోకి వచ్చి క్రైస్తవులమై పిలువబడుతున్న మనము మరి ధర్మశాస్త్రం ఇంకా ఆచరించాలి. అమావాస్యలు పండుగలు ఆచరించడం ఎంతవరకు సబబు సహోదరులారా. మరి సాతానుడు మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాడు, సాతానుడు ఆ భ్రమలో మనల్ని నడిపిస్తున్నాడు సహోదరులారా. మన బైబిల్లో ఉంది అంటే మన బైబిల్లో ఉన్నది మనకిచ్చి ఇవ్వబడ్డ చట్టమేంటి, ఆ కొత్త నిబంధన పరిశుద్ధాత్మను బోధను అనుసరించాలి మనము సహోదరులారా. క్రైస్తవులో మనము ప్రతి సంఘంలో మరి పరిశుద్ధాత్మని బోధ మరి ప్రకటించబడుతుందా, ఇంకా పాత నిబంధన ప్రకటించబడుతుందా, ఆలోచించండి సహోదరులారా. దయచేసి మనసు పెట్టి వాక్యం మీద మనసు పెట్టండి. మనసు పెట్టినప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు మన వాక్యం వైపు మన ప్రయాణం జరుగుతుంది సహోదరులారా. దయచేసి మరి వారి మనసులు అప్పుడు కఠినంలో అయిపోయినాయి. ఈ రోజుల్లో మరి ఇంత చెప్తున్నా కానీ వినట్లుగా వారి మనసులు కఠినంలో అయిపోయినాయి సహోదరులారా. వారి మనసులు అప్పుడు కఠినమైతే ఇప్పుడు సహోదరులు మనసు కఠినం చేసుకోవడం సరి అయింది కాదు సహోదరులారా. వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మను బోధ ప్రకారంగా మనము అనే ఆత్మ ఉన్నదా లేదా, లేకుంటే లోబడదాం, భయపడదాం, వాక్య ప్రకారంగా జీవిద్దాం అనే ఒక నిర్ణయంకు రావాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. 1 కొరింథీ 2 కొరింథీ దయచేసి సహోదరులారా, 2 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం, మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. అప్పుడు సహోదరులారా, కొత్త నిబంధన కాలంలో మరి ఇంకా వారు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది కొట్టివేయబడలేదని వారి మనసు ముసుకేయబడ్డాట సహోదరులారా. నేటి వరకు సహోదరులారా మన బైబిల్లో పాత నిబంధన ఉంది కాబట్టి మనం ఇంకా అనుసరించాలి అనడం ఎంతవరకు సబబు, ఆలోచించండి సహోదరులారా. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఇంకా చదువుకున్నట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. చూడండి సహోదరులారా, ధర్మశాస్త్ర సంబంధమైన దాన్ని మరి ఏం చేసిండు, కొట్టివేసి మీకును మాకును ఉండిన ద్వేషమును తీసివేసి వారందరినీ ఒకటి చేసిండు. ఒక్కటే ఉన్నది ఇప్పుడు, ఇంకా ఇటొక్క కాలు అటొక్క కాలు వేయవలసిన అవసరం లేదు, ఇంకా ధర్మశాస్త్రం ఉన్నదని అనే అవకాశమే లేదు సహోదరులారా. కొత్త నిబంధన పరిశుద్ధాత్ముని బోధ అనుసరించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి సహోదరులారా. ఇంకా మరి సహోదరులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 చదువుకున్నట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. చూడండి సహోదరులారా, ఏ విధంగా మరి మనకు యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనేది కలుగుతుందో అనేది చెప్పడం జరిగింది సహోదరులారా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం,
విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయ్యాడు. ధర్మశాస్త్ర సంబంధమైంది అవసరం లేదు. ధర్మశాస్త్రము నీతిమంతుని చెయ్యలేదు. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. యేసుక్రీస్తే మరి ఏమైంది? ధర్మశాస్త్రముకు సమాప్తి అయ్యాడని వాక్యం సెలవిస్తుంది. సోదరులు, ఎంత చక్కగా వాక్యం సెలవిస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. చూడండి సోదరుల, ఇంకెంత చక్కని వాక్యము మనకు ఆధారాలు ఉన్నాయి. వాక్యం ఆధారాలతో మనము ఇంకా ధర్మశాస్త్రం అనుసరించాలి. మరి పులిసిన పిండి ముద్దంతయు పులియజేయునని మరి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. సోదరులారా, ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందును అది నివారణ చేయబడి ఉన్నది. చూడు, అది నివారణ, మరి అది బలహీనమైంది. అది బలహీనమైంది కాబట్టి మరి కొత్త నిబంధన అనేది ఇవ్వబడ్డది. అది నిష్ప్రయోజనమైంది, అది నివారణ చేయబడి ఉన్నది. క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించెను. చూడండి సోదరులారా, గలతీయులకు రాసిన పత్రిక మరి విమోచించాడు కాబట్టి ఆత్మను గురించిన వాగ్దానము మరి మనకు క్రీస్తు ద్వారా మనకు లభించబడ్డది అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, ఆత్మను గురించిన వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. చూడండి సోదరుల, మనల్ని శాపం నుండి శాపం నుండి విడుదల కలగాలి అంటే ఆలోచించండి. వాక్యం వైపు ఆలోచిస్తే సోదరులారా, మరి మనల్ని శాపము నుండి విడుదల కలగాలంటే ఏం చేయాలంటే సోదరులారా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. పౌలు అంటుండు. చూడండి సోదరులారా, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని అంటుండు సోదరులారా. ఇంకా సోదరులారా, ధర్మశాస్త్రం వలన చచ్చిన వాడినై నేను పౌలు చెప్తూ ఉంటే ఇంకా ధర్మశాస్త్రము అనుసరించాలి, ఆచరించాలి అనడం ఎంతవరకు సబబుగా సోదరులారా ఆలోచించండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5-6 వచనాలు ఇంకా చదువుకున్నట్లయితే, ఏలైనగా మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చచ్చిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి. మనము దేని చేత నిర్బంధింపబడితేమో ధర్మశాస్త్రము అందరినీ లేఖంలో పాపంలో బంధించెను. ఆ పాపం నుంచి విడుదల కలగడానికి మరి యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల కలిగిందని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు చదువుకున్నట్లయితే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మరి దేవుని నీతి అయి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. నమ్ము వారందరికీ దేవుని నీతి, యేసుక్రీస్తు ఎదుగు వస్తే రక్షణ, పాప క్షమాపణ కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. మరి ఇంకా ధర్మశాస్త్రము అనుసరిస్తారా సహోదరులారా? వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది. వాక్యాన్ని చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందును అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశింపబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చూడండి, శ్రేష్టమైన నిరీక్షణ మరి యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. దాని ద్వారానే మనము దేవుని యొద్దకు చేరగలుగుతున్నామని ఈ వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. రోమీయులకు రాసిన పత్రిక ఇంకా 6వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇంకా ధర్మశాస్త్రం ఉంది, ఇంకా మేము పండుగ ఆచరిస్తాము, పస్కాను ఆచరిస్తాము అనే ఆ విధి విధానం అనేది లేదు. మరి క్రీస్తును పస్కా వధింపబడింది, క్రీస్తు యొద్దకే రావాలి అని
వాక్యం ఎంత చక్కగా చలవిస్తుంది సహోదరులారా. ధర్మశాస్త్ర సంబంధమైంది పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా పులి చేయను అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు అను పసుపు వధింపబడింది. క్రీస్తు యొద్దకు వస్తేనే మీరు నీతిమంతులు అవుతారని చెప్తుంది సహోదరులారా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూడండి సహోదరులారా, ఎంత చక్కగా వాక్యం చలవిస్తుంది. మరి వాక్యాన్ని చూద్దాం. ఇంకా ధర్మశాస్త్రం వైపు ప్రయాణం చేయకుండా మరి క్రీస్తు వైపు ప్రయాణం చేసి కొత్త నిబంధన పరిశుద్ధాత్మను బోధను మరి వినండి, అర్థం చేసుకోండి, అనుసరించండి. ఇంకా మరి నీతిమంతులుగా తయారవడానికి మరి ముందుకు సాగుదాం సహోదరులారా. పౌలు గారు లాస్ట్ హెచ్చరిక చెప్తున్నాడు. ఇంకా మీరు ధర్మశాస్త్రం ఉన్నది, మేము ధర్మశాస్త్రం ఆచరించాలి, అనుసరించాలంటున్నారా? మీకు లాస్ట్ హెచ్చరిక అంటున్నాడు పౌలు. ఏమని చెప్తున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడే వారెవ్వరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కలాస్, మీరు వినకుంటారా? మీరు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడతారు, కృపలో నుండి తొలగిపోతారు అని చెప్తున్నాడు సహోదరులారా. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన బోధ ఆచరిస్తామని అంటున్నారా? మరి సహోదరులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసిపారవేయడి. పాతదైన పులిపిండి అంటే సహోదరులారా ధర్మశాస్త్ర సంబంధమైన బోధ తీసిపారవేరి. ఇంతే కాక క్రీస్తు అను మన పసుపు వధింపబడింది. క్రీస్తు మన కోసము బలి అయ్యాడు. ఆ బలి అయ్యాడు కాబట్టి క్రీస్తు యొద్దకు రావాలి, క్రీస్తు యొద్దకు వస్తే నీతిమంతులం అవుతామని ఎంత చక్కగా చెప్తున్నాడు సహోదరులారా. గనుక మరి 8వ వచనం, గనుక పాతదైన పులిపిండితోనైనను సహోదరులారా, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెల పండుగ ఆచరిద్దాము. మరి సహోదరులారా, ధర్మశాస్త్ర సంబంధమైన బోధ మనల్ని నీతిమంతులుగా చెయ్యదు. అది ధర్మశాస్త్ర సంబంధమైంది కొట్టివేయబడ్డది. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కాలేమని మరి పౌలు గారు మరి హెచ్చరిస్తున్నాడు. మీరు అతిశయపడడం సరి అయింది కాదు అని వారికి హెచ్చరించాడు. ఆ మాట ఇప్పుడు ఆ సంఘం మరి కొరంతి సంఘానికి మరి చెప్తున్న మాట ఇప్పుడు మనకు కూడా హెచ్చరిక జరుగుతుంది సహోదరులారా. ఇంకా మా బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది, మేము ఇంకా ఆచరించాలి, మన బైబిల్లో ఉంది అంటున్నారా సహోదరులారా? జాగ్రత్త అంటున్నాడు సహోదరులారా. అతిశయపడడం సరి అయింది కాదు. క్రీస్తు యొద్దకు రావాలి, క్రీస్తు ద్వారా నీతిమంతులం అవుతామని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి సహోదరులారా, ఇంతవరకు మనము వాక్యం విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మనము ఆలోచించుదాం, వాక్యం వైపు ప్రయాణం చేద్దాం. వాక్యం మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. మరి సర్వసత్యంలోకి నడిపిస్తుంది కాబట్టి సహోదరులారా, వాక్యాన్ని ఆలోచించండి సహోదరులారా. మరి ఈ క్లాసుల ద్వారా మరి సహోదరులారా ఎన్నో ఆ వాక్యాధారాలతో మీ ముందుంచడానికి, క్రీస్తు ప్రేమను బట్టి మీ ముందుకు రావడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సహోదరులారా. మీ అందరికీ వందనాలు సహోదరులారా. వాక్యాన్ని వినండి, గ్రహించండి, ఆలోచించండి. మరి ఇంకా ఎన్నో ఆత్మీయమైన సంగతులు నేర్చుకొని ఇంకా ఆత్మీయతలో ముందుకు సాగవలసిందిగా మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను సహోదరులారా. మరి సహోదరులారా, మరి పులిపిండి లేనివారుగా ఉండాలి. పులిసిన పిండి ముద్దంతయు పులి చేయను. అలా మరి పులి చేసిన వారంగా ఉండకుండా మరి క్రీస్తు అను పసుపు వధింపబడేది కాబట్టి మనం క్రీస్తు ద్వారా నీతిమంతులం అవుతామని వాక్యం ఎంత చక్కగా చెలవిస్తుంది సహోదరులారా. వాక్యాన్ని ఆలోచిస్తాం, అర్థం చేసుకుందాం, గ్రహిస్తాం, వాక్యంలో నిలబడదాం. మరి ఇటు గొప్ప ధన్యత దయచేసిన దేవునికి స్తోత్రాలు సహోదరులారా. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచుకొని పులిపిండి లేని వారై ఉండాలని వాక్యం ద్వారా మరి ఎన్నో వాక్యాధారాలతో వాక్యం నేర్చుకున్నాం నాయన. వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారం మమ్మల్ని మేము సరిచేసుకుని గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులారా, మరి ఇంకా ఎన్నో ఆత్మీయమైన మేలులు మరి ఆత్మీయమైన సంగతులు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో ఆత్మీయమైన సంగతులు మరి నేర్చుకోండి, తెలుసుకోండి, గ్రహించండి, అనేకులకు షేర్ చేయండి. మరి అనేకులకు షేర్ చేయడం ద్వారా మరి ఎన్నో
మరి వాస్తవాలు తెలుసుకుంటారు సోదరులారా. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా కోసం ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.